ఇడ్లీ భాగ్యంతోటి ఇలా అంటూ ఉంటాడు. చాలా రోజులైంది భాగ్యం, నీ చేత్తో బజ్జీలు వేసి తినిపిస్తావా అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు. ఎల్లెహే అని నెట్టిపాడేస్తుంది భాగ్యం. ఇంతలో శ్రీవల్లి పరుగు పరుగున వస్తుంది. గుడ్ న్యూస్ అనేసరికి ఏంటమ్మడు నెల తప్పేశావా అని తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఆపెహే, మా ఆయన అంత ఛాన్స్ ఇస్తే కదా, నెల లేదు నెల టికెట్టు లేదు, మా మావయ్య గారు అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంటుంది. ఇంతలో విశ్వ అక్కడికి వస్తాడు. కానీ వీళ్ళు విశ్వాని గమనించరు. శ్రీవల్లి పట్టించుకోదు. భాగ్యం ఇడ్లీ మొహాలు మాడిపోతాయి. ఏంటి ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే ఎగిరి గంతేయకుండా మొహాలు అలా పెట్టారేంటి అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, ఏంటి ఎగిరి గంతేసేది, ఆ విశ్వగాడితో అమూల్య పెళ్లి చేస్తామని 10 లక్షలు తీసుకున్నాం కదా, ఇప్పుడు వేరే వాడితో పెళ్లి అంటే ఆ బండోడు మన గొంతుపై కత్తి పెట్టేస్తాడు అని అంటుంది భాగ్యం. అయితే శ్రీవల్లి మాత్రం విశ్వగాడిని పట్టించుకోకుండా మన చేతులకు మట్టంటకుండా పనైపోతుంది. ఆ దున్నపోతుగాడు బెదిరిస్తే అస్సలు భయపడకు, ఎక్స్ట్రాలు చేస్తే పోలీస్ కేసు పెడదాం అని అంటూ ఉంటుంది. ఇంతలో విశ్వ, సరే అయితే ఆ మాట ఏదో డైరెక్ట్గా నాకే చెప్పేయండి అని అంటాడు. దెబ్బకి బిత్తరపోతారు ఇడ్లీ భాగ్యం శ్రీవల్లీలు. చూడండి, అమూల్య పెళ్లి సంబంధాలను మీరే చెడగొట్టాలి అని అంటాడు. ఏంటి, మేం చెడగొట్టాలా, మా వల్ల కాదు అని అంటారు. దాంతో విశ్వ, సరే మీరు చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు కదా, అసలు అమూల్యాని నన్ను కలిపింది నువ్వేనని, సూత్రధారివి నువ్వేనని చెప్తా. ఈ పెళ్లి సంబంధాలను చెడగొట్టకపోతే జరిగేది ఇదే, లేదంటే నీ పరిస్థితి ఊహించుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు విశ్వ. దాంతో శ్రీవల్లి, ఈ బండోడేంటే బాబు ఇలా తగులుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది.